Daily. Taste the Daily. ఎస్ కానీ ఒకటి పాయింట్ భరత్, ఇప్పుడు బయట మాట్లాడినప్పుడు మీరు అన్నట్లు చాలా లక్షల్లో మంది చూస్తారు. ఈవెన్ నార్మల్ పబ్లిక్ కూడా ఆ లైవ్ ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఈవెన్ వారం రోజుల పాటు అదే జరిగింది, అందరు దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. బట్ అలాంటి కేసీఆర్ అవే వ్యాలిడ్ పాయింట్స్ అసెంబ్లీలో ఆ మాట్లాడే కొద్దిసేపైనా మాట్లాడితే బాగుంటుంది కదా, ఇంకా అందరికి రీచ్ అవుతుంది కదా. అంటే వాళ్ళ ఎజెండా మాట్లాడే ఎజెండా ఏం లేదు. అంటే వాళ్ళ కాళేశ్వరము, కృష్ణా గోదావరి ఈ ప్రాజెక్టుల గురించి చర్చ లేదు. బహుశా మరి సెకండ్ థర్డ్ ఉంది కాబట్టి అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా వస్తారో తెలియదు. కేవలం జాతీయ గీతం ఆలోపించిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు అంతే. ఉండలేదు, వేరే ఎజెండా జరిగింది చర్చ 1.5 hours జరిగింది కానీ సభ వాయిదా పడింది, దానిలో లేరు కేసీఆర్. సో హీ డోంట్ వాంట్, అంటే ఏంటంటే నన్ను నేను ఎందుకు చిన్నబుచ్చుకోవాలి వీళ్ళతో మాట్లాడి, నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలని ఆయన అనుకుంటున్నారు. ఉంటే కనుక అసెంబ్లీలో ఏదో విధంగా అవమానం చేస్తారు, అసెంబ్లీలో ఏదో విధంగా మాట్లాడతారు అని చెప్పి. సో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2009లో ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రారు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రారు. సో ఎందుకు అసెంబ్లీలో తెల్లారి నుంచే కాళ్ళల్లో కట్టెలు ఎందుకు పెట్టాలి ప్రభుత్వం పని చేసుకొనివ్వండి. 4 సంవత్సరాల తర్వాత మాట్లాడాలి, ముందు తెల్లారి నుంచి ఎందుకు మాట్లాడడం? గవర్నమెంట్కు టైం ఇవ్వాలి, ప్రజలు వాళ్ళని గెలిపించారు, గవర్నమెంట్ వాళ్ళ పని చేసుకునేవాడి, వాళ్ళు ఫెయిల్ అయితే మనం అడుగుదాం. ఇట్లా ఆయన యాటిట్యూడ్ ఉంటుంది. అందుకని ఆయన సంవత్సరంకో 6 నెలలకోసారి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెళ్ళిపోతారు అంతే. 4 సంవత్సరాల తర్వాత అప్పుడు యాక్టివ్ అయ్యి ఎన్నికల ఇయర్లో యాక్టివిటీ చేస్తారు. అందుకనే కేసీఆర్ రోజు మాట్లాడితే వాల్యూ ఉండదు అనుకుంటారు. ఎప్పుడు 6 నెలలకోసారి మాట్లాడితే అందరు ఇంట్రెస్టింగ్గా కేసీఆర్ ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడమే నార్మల్గా అదైపోయింది. సేమ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీలో బైకాట్ చేయి, ఇప్పుడు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి అసలు రావట్లేదు, వచ్చి ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. 11 మంది ఉన్నారు, వాళ్ళు బుల్డోజ్ చేసేస్తారు టీడీపీ వాళ్ళని చెప్పి. చంద్రబాబు నాయుడు గతంలో భువనేశ్వర్ మీద ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన నేను ఇంకా అసెంబ్లీకి రానని చెప్పేశారు. అంతకుముందు టర్మ్లో జగన్మోహన్ రెడ్డి కూడా 2 సంవత్సరాల ముందే అసెంబ్లీకి బంద్ చేశారు పాదయాత్ర అని చెప్పి. సో అట్లా జరుగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఇట్లా లేదు. ప్రతిపక్ష నేతలు అటెండ్ అవుతారు, బట్ కేసీఆర్ ఈ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. దీని విషయంలో చాలా విమర్శలు, 5 లక్షలు జీతం తీసుకుంటున్నారు, ఆయన బాధ్యత నెరవేర్చాలి కదా ప్రతిపక్షం, దా ఆర్గ్యుమెంట్లో మెరిట్ ఉంది. రెండోది మరి ప్రతిపక్ష నేత వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు. అంటే చాలు మా పిల్లలు ఉన్నారు అని చెప్పాడు ఇదివరకు హరీష్ రావు, కేటీఆర్ పిల్లలు ఉన్నారు చాలు మీకు, వాళ్ళు మాట్లాడతారులే అన్నది ఆయన ఒపీనియన్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదో సెకండ్ థర్డ్ కూడా వస్తారని నేను అనుకోను. ఇట్లాగే సంవత్సరంకోసారి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో 3వ సారి ఇది రావడం ఇట్లే ఉంటుంది.